భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని చెప్పి నినదిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశంలో నవ్వుతూ ఉరికమ్మ వెక్కారో ఆ లక్ష్యాలు, ఆశయాల్ని నరేంద్ర మోడీ సర్కార్ సమాధి చేస్తూ ఉన్నది. భారత రాజ్యాంగానికి మూలస్తంభమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉంది. ప్రశ్నించే వారందరినీ ద్రోహులుగా చూస్తూ ఉన్నది. రైతాంగం, కార్మికులు దేశంలో 164% మంది ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కోట్లాది మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మెడలో ఉరితాళ్ళేసేటువంటి నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకున్నది. గతంలోనే మనం చూసాం, 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది. ప్రశ్నించే మేధావుల్ని జైళ్ల పాలు చేసింది. ప్రశ్నించేటువంటి ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మోడీ సర్కార్ అనేటువంటిది ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యం కోసం ఉరికమ్మ వెక్కినటువంటి ఈ వీరుల యొక్క ఆశయాల్ని సమాధి చేసేటువంటి పద్ధతుల్లో ఉంది. అందుకనే బ్రిటిష్ పాలకుల కంటే మోడీ పరిపాలన మరింత దుర్మార్గంగా, అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మరొక్కసారి మోడీ సర్కార్ వస్తే రాజ్యాంగం అనేది రద్దు చేయటం ఖాయమవుతుంది. అప్పుడు ప్రజలకు ప్రాథమిక హక్కులు కానీ ఏవి మిగిలిపోయేటువంటి అవకాశం ఉండదు. తిరిగి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి ప్రజలకు ప్రశ్నించే హక్కుని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మోడీ అధికారం నుంచి దూరం కావాల్సిన అవసరం ఉంది. అభ్యుదయ శక్తులు, సెక్యులర్ శక్తులు అధికారానికి దగ్గరైతే తప్ప ఈ రాజ్యాంగం బతకదు. ఆ రాజ్యాంగం రక్షించుకోవడం ద్వారా మాత్రమే భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవులకు నివాళులర్పించినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించే అన్ని పోరాటాల్లో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణంగా భాగస్వామిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.